టీటీడీకి రికార్డు స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది 1161 కోట్లను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది టీటీడీ పాలక మండలి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లను దాటాయి. ఈ వార్షిక సంవత్సరంలోనే అత్యధికంగా బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ. ఈ ఏడాది ఏకంగా 1031 కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీంతో మొత్తంగా పసిడి డిపాజిట్లు 11,329 కేజీలకు చేరింది. అటు వడ్డీ రూపంలో 1,200 కోట్ల ఆదాయం వచ్చింది. టీటీడీకి రికార్డు స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చాయి. ఏడాది 1161 కోట్లను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, రికార్డు స్థాయిలో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, భవానీ మొత్తం మీద టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ప్రతి సంవత్సరం కూడా టీటీడీకి సంబంధించి స్వామివారికి కానుకలు భక్తులు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా పెద్ద మొత్తంలో బంగారు కానుకలు కావచ్చు లేదా డబ్బు రూపంలో పెద్ద ఎత్తున సమర్పించినట్లు కూడా టీటీడీ చెప్తుంది. భక్తులు అంటే వివిధ రకాల్లో వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున అంటే విఐపీ దర్శనానికి వెళ్లే సమయం కావచ్చు లేదా తర్వాత వెళ్లే దర్శనాలకు సంబంధించిన విషయాల్లో ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కానుకలు సమర్పిస్తారు. అది బంగారు కానుకలు కానీ వెండి కానుకలు కానీ డబ్బు రూపంలో. అందులో భాగంగానే ఈసారి పెద్ద మొత్తంలో అంటే టీటీడీకి సంబంధించి బంగారు కానుకలు పెద్ద ఎత్తున వచ్చినట్టు తెలుస్తుంది. అందువల్లనే ప్రతిసారి కూడా టీటీడీ వాటిని అంతా కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. సంవత్సరానికి ఒకసారి ప్రతి మార్చి తర్వాత కూడా కౌంటింగ్ చేసిన తర్వాత ఎన్ని కిలోలు వస్తుంది ఏంది వీటన్నిటి మీద కూడా నిర్ణయం తీసుకుని దాని తర్వాత బ్యాంకుల్లో జమ చేస్తారు. అందువల్లనే ఈసారి కూడా దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు కూడా స్వామివారికి సంబంధించి కానుకలు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే గతంలో మనం చూస్తున్నట్లయితే 300 నుంచి 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బంగారు కానుకలు ఇప్పటికే కూడా ఎస్బీఐ కావచ్చు లేదంటే రకరకాల బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ కోవలోనే ఈసారి కూడా ఈ వచ్చినటువంటి బంగారాన్ని అంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. భవన్, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.